ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం దట్టమైన అటవీ ప్రాంతమైన దరిగాం అడవిలో అనుమానాస్పద స్థితిలో 2 పులులు మృతి చెందాయి. దరిగాం అడవి ప్రాంతంలో 6 పులులు సంచారం ఉండగా వాటిలో 2 మృతి చెందాయి. మరో 2 పులులు ఆచూకీ లభ్యం కాగా మిగిలిన 2 పులుల కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. కాగా వ్యూహాత్మకంగా వేటగాళ్లే పులులను చంపి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద స్థితిలో పులులు మృతి చెందడంతో అధికారులు నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది ఒక కారణం. ఫైటింగ్ కి ఏరియా సరిపోవట్లేదు అనే టెరిటరీ ఉంది, వేరే వస్తే ఆ టెరిటరీ రానివద్దు, వాళ్ళ మీద చాలా ఫైటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ఏముంటుందంటే ఫీమేల్ ఉంది, ఆ ఫీమేల్తో 2 మేల్ వచ్చి మళ్ళీ పిల్లలు పుట్టాలనే దానికి మీటింగ్ కోసం వస్తారు. మీటింగ్ కోసం వస్తే ఆ మేల్ డామినెంట్ మేల్ ఎక్కడ ఉన్నారో ఆ ఏరియాలో S9 డామినేట్ ఉంది. ఆ వేరే పులితో బాగా అది ఫైట్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకు రాణిస్తలేదు, అనే అధికారం ఉంది అని అనుకుని ఆ ఏరియాలో ఒకటే పులి ఉంటుంది కాబట్టి అది కూడా ఇంకో అవకాశం ఉంది ఎక్కడైతే ఘర్షణ ఉంటుంది. సపోజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆ ఫాదర్ ఉంటే ఆ ఫాదర్ పిల్లల్ని చూస్తారు, తర్వాత ఫీమేల్ టైగర్ కూడా చూస్తారు. కానీ వేరే టైగర్తో పిల్లలతో సంబంధం ఉండదు, ఆయనకు కావాల్సింది ఫీమేల్. వాళ్ళు ఏమొచ్చేస్తారంటే ఒక్కొక్కసారి వచ్చి పిల్లల్ని కూడా చంపే అవకాశం ఉంటుంది. అప్పుడు 2-3 సార్లు మేము అక్కడ అబ్జర్వ్ చేసాం. బయట నుంచి ఒక పులి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పిల్లల్ని ఇబ్బంది అవుతుందంటే ఈ మేల్ టైగర్ ఆయన పంపించేవాళ్ళు ఎప్పుడు కూడా S9 పెద్ద ఆయన పిల్లలు కాబట్టి వేరే వాళ్ళని రాణిస్తలేరు. ఆ విధంగా కొంచెం ప్రొటెక్షన్ ఆ ఏరియాకి